ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేవలం 40 రోజుల్లో 16 లక్షల జాబ్ కార్డులు రద్దు. రోజుకి సగటున 40,000. ఇది ఏదో టెక్నికల్ సమస్యనా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా ఉందా? ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. రాష్ట్రంలో లక్షలాది నిరుపేద కుటుంబాల జీవనాధారమైన ఈ పథకం ఇప్పుడు ఒక రకమైన సంక్షోభంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా చెప్పాలంటే ఒక సేఫ్టీ నెట్. అంటే వ్యవసాయ పనులు లేనప్పుడు కింద పడినా దెబ్బ తగలకుండా కాపాడే వలలాంటిది. ఇప్పుడు ఆ వలకే పెద్ద పెద్ద చిల్లులు పడుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. ఈరోజు మనం ఆ చిల్లులెందుకు పడుతున్నాయి, ఎవరు పెడుతున్నారు, ఇంకా దాని పర్యవసానాలు ఏంటో విశ్లేషిద్దాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18.63 లక్షల జాబ్ కార్డులు రద్దు చేశారు. 16 లక్షల కార్డులు కేవలం 40 రోజుల్లో తొలగించబడ్డాయా? అంటే అక్టోబర్ 8 నుంచి మొదలుపెడితే ఆ వేగం, ఆ సంఖ్యే అందర్నీ ఆలోచింపజేస్తుంది. ఇది ఎక్కడో 1-2 జిల్లాల్లో జరిగింది కాదు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఉదాహరణకు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం కొత్తపల్లి అనే ఒక్క గ్రామంలోనే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 233 కుటుంబాల కార్లు తీసేశారు. అంటే ఆ ఊర్లో మార్చిలో 570 కార్డులుంటే ఇప్పుడు కేవలం 346 మాత్రమే మిగిలాయి. ఈ లెక్కలు చూస్తుంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒకే పద్ధతిలో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పెదారికట్లో 350 కార్డులు, విజయనగరం జిల్లా బుడతనాపల్లిలో 247, శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురంలో 337, కర్నూలు జిల్లా గంజిహలిలో అయితే ఏకంగా 421 కార్డులు. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. కాకినాడ, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో అయితే ఒక్కో జిల్లాలో 50,000కు పైగా కార్డులు తీసేశారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న పొరపాట్లా అయితే లేదు, ఒక వ్యవస్థీకృత ప్రక్రియలా కనిపిస్తోంది. ఈకేవైసీ అనేది కేవలం ఒక ముసుగు మాత్రమేనని, దాని చాటున రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయని తీవ్రమైన ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి గిట్టనివాళ్లు, ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారి జాబ్ కార్డులను తీసేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నట్టు. ఈ ప్రక్రియను అమలు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర. గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసి అధికార పార్టీ వాళ్లు సూచించిన వారిని నియమించారని, వారు ఈ తొలగింపుల్లో కీలకంగా ఉన్నారని కూడా అంటున్నారు. అసలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఏంటి? చాలా కీలకమైనది. ఫీల్డ్ అసిస్టెంట్లంటే ప్రభుత్వానికి, గ్రామ ప్రజలకు మధ్య ఒక వారధి లాంటివాళ్లు. పని కావాల్సిన వారి పేర్లు నమోదు చేయడం, పనులను పర్యవేక్షించడం, వాళ్ల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వారి బాధ్యత. ఉపాధి హామీ చట్టం మాస్టర్ సర్క్యులర్ 3.4 ప్రకారం ఇష్టమొచ్చినట్టు జాబ్ కార్డులను రద్దు చేయడానికి అస్సలు వీల్లేదు. కేవలం కొన్ని నిర్దిష్ట కారణాలుంటేనే, అది ఒక పద్ధతి ప్రకారం మాత్రమే తొలగించాలి. నిబంధనల ప్రకారం పనులకు డిమాండ్ లేకపోవటం వల్ల గాని, లేదా కూలీలు కొన్ని రోజులు పనికి హాజరు కాకపోవటం వల్ల కానీ వాళ్ల జాబ్ కార్డులను రద్దు చేయరాదు. ఎందుకంటే ఇది డిమాండ్ ఆధారిత పథకం. ప్రజలు పని అడిగినప్పుడివ్వాలి, అంతేగాని వారు రాలేదని వారి హక్కును శాశ్వతంగా తీసివేయకూడదు. కార్డును తొలగించాలంటే ఆ కుటుంబం ఆ గ్రామం నుంచి శాశ్వతంగా వలస వెళ్ళిపోవాలి. గ్రామసభ అనేది స్థానిక ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటిది. ఎవరి కార్డు తీసేయాలన్నా ఆ నిర్ణయం నలుగురిలో, గ్రామసభలో అందరి ముందు చర్చకు రావాలి. ఎందుకు తొలగిస్తున్నారో కారణాలు బహిరంగంగా చెప్పాలి. దీనివల్ల అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోటానికి వీలుండదు. కాని కొత్తపల్లి లాంటి గ్రామాల్లో ఏం జరిగిందో మనం చూసాం. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కార్డులు మాయమయ్యాయని బాధితులు వాపోతున్నారు. ఆధార్ లేదా బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసుకోలేదనే కారణంతో జాబ్ కార్డులు రద్దు చేసే నిబంధన ఏదీ లేదని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సాంకేతిక కారణాలు చూపి ఒకరి ఉపాధి హక్కును కాలరాయటం చట్టవిరుద్ధం. ఒకవైపు ఇంత స్పష్టమైన, కఠినమైన నియమాలున్నాయి, మరోవైపు లక్షలాది కార్డులు ఎలాంటి సమాచారం లేకుండా రద్దవుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న అగాధం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిణామాల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలపై ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ప్రభావం పడుతోంది? కేవలం జాబ్ కార్డులు పోవడమే కాదు, రాష్ట్రంలో మొత్తం పనిదినాల కల్పన కూడా గణనీయంగా పడిపోయింది. లిబిటెక్ లాంటి స్వచ్ఛంద సంస్థల విశ్లేషణ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య, పనిదినాలు తగ్గడం వల్ల
రాష్ట్రంలోని పేదలు దాదాపు 435.4 కోట్లు నష్టపోయారు. ఈ 435 కోట్ల రూపాయల నష్టమంటే కేవలం ఒక అంకె కాదు. అది లక్షలాది కుటుంబాలు తమ పిల్లల చదువులకో, ఆస్పత్రి ఖర్చులకో లేదా కనీసం 2 పూట్ల భోజనానికో వాడుకునే డబ్బు. ఆ ఆధారాన్ని వారు కోల్పోయారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 17.95 కోట్ల పనిదినాలు కల్పిస్తే ఈ ఏడాది అదే సమయంలో కేవలం 15.51 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించారు. ఇది నేరుగా లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని దెబ్బతీసింది. ఈ నష్టం అందరిపై సమానంగా లేదు. ఎక్కువగా నష్టపోయింది సమాజంలో అత్యంత బలహీన వర్గాల వారే. గణాంకాల ప్రకారం ఎస్సీ వర్గానికి చెందినవారు 18.7% ఉపాధిని కోల్పోయారు. ఎస్టీ వర్గానికి చెందినవారు 17.6% ఉపాధిని కోల్పోయారు. అదే సమయంలో ఇతరులు కోల్పోయింది 11.3%. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని కరువు కాలంలో ఈ పథకమే వారికి ప్రాణం పోస్తుంది. ఆ ఆధారాన్ని కోల్పోతే వారికి 2 దారులుంటాయి. 1 అధిక వడ్డీలకు అప్పులు చేయడం, 2 పనుల కోసం పట్టణాలకు వలస వెళ్లడం. ఇది మొత్తం గ్రామీణ సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య కేవలం గ్రామాలకే పరిమితం కాదు. గ్రామాల నుంచి వలసలు పెరిగితే పట్టణాలపై కూడా భారం పడుతుంది. ఇది మనందరి సమస్యగా మారుతుంది.